హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చిక్కుడుగా నిలవ పచ్చడి పెట్టబోతున్నానండి. మన ఇంట్లో ఆవకాయ లేనప్పుడు, మనకి ఆవకాయ తినాలనిపించినప్పుడు చక్కగా చిక్కుడుగాయతో ఆవకాయ నిలవ పచ్చడి పెట్టేసుకోవచ్చండి. ఇందులో నిమ్మరసం యాడ్ చేస్తున్నాం, పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నిలవ కూడా ఉంటుందండి. ఎంతో టేస్ట్గా ఉండి చిక్కుడుగా నిలవ పచ్చడి ఏ విధంగా పెట్టాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. చిక్కుడుగా నిలవ పచ్చడి పెట్టడానికి 1/2 కిలో చిక్కుడుగాయలు తీసుకున్నాను. వాటర్లో 2 సార్లు శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసి కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి దొడ్లో పెట్టుకునే నాటు చిక్కుడుగాయలు. ఒక ప్లేట్లో తీసుకున్నాక ఒక క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. 2 వైపులా ఇందులో తీసుకుని చిక్కుడుగాయలని ఒలుచుకోవాలి. పెద్ద చిక్కుడుగాయలు కాబట్టి ఇవి 2 ముక్కల కింద చేస్తున్నానండి. అదే చిన్న చిక్కుడుగాయలు అయితే కాయపలంగా పెట్టేసుకోవచ్చు పచ్చడి. ఈ విధంగా మొత్తం కాయలన్నీ కూడా క్లాత్తో తుడిచి 2 వైపులా పీచు తీసి ఇలా 2 ముక్కల కింద చేసి ఇలా విడదీసి కూడా చూసుకోవాలి. ఈ చిక్కుడుగాయలు ఎండలో కానీ లేకపోతే ఫ్యాన్ గాలికి కానీ ఎండనివ్వాలండి. నేను ఎండలో 1 గంట సేపు ఎండనిచ్చాను. ఇలా ఎండనిచ్చి పచ్చడి పెట్టుకోవడం వల్ల పచ్చడి నిలవ ఉంటుంది. ఈ విధంగా ఎండిన చిక్కుడుగాయ ముక్కలు ఇవి. ఇప్పుడు పాన్ పెట్టుకుని ఇందులోకి 3 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు లో ఫ్లేమ్లో వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. చిక్కుడు గింజలు గ్యాస్ట్రిక్ రాకుండా ఉండడానికి నేను జీలకర్రను కూడా యాడ్ చేశాను. ఈ జీలకర్ర కూడా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి. అదే పాన్లోకి కప్పు నిండా వేరుశనగ నూనె తీసుకుంటున్నానండి. ఈ నూనె మరిగిన తర్వాత ఎండిన చిక్కుడుకాయ ముక్కలను వేసుకుని హై ఫ్లేమ్లో వేగనివ్వాలి. చిక్కుడుకాయ ముక్కలు మెత్తబడి వరకు వేయించాలండి. ఈ విధంగా వేగాలి. ఈ విధంగా వేగిన చిక్కుడుకాయ ముక్కల్ని స్టైనర్తో నూనె రాకుండా తీసేసుకోవాలి ఒక ప్లేట్లోకి. మిగిలిన చిక్కుడుకాయలను కూడా వేయించేయాలి. మెత్తబడే వరకు కొంచెం వేయించండి, లేకపోతే కొంచెం పసిరి వాసన వస్తాయి చిక్కుడుకాయలు. ఈ విధంగా మిగిలిన కూడా వేయించేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్లు పొట్టు వలిచిన వెల్లుల్లి రేకలు, 2 రెమ్మల కరివేపాకు కూడా ఎండనివ్వాలి. ఇవన్నీ కూడా వేగనివ్వాలండి. ముందు ఆవాలు, మెంతులు, జీలకర్ర వేగిన తర్వాత వేసుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ వేసి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం ఇదంతా చల్లారిపోవాలి. ఆయిల్ చల్లారిన తర్వాత ప్లేట్లో తీసుకున్న వేయించిన చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకుని 1/2 కప్పు కారం వేస్తున్నానండి. ఇది లాస్ట్ ఇయర్ ఆవకాయలో ఆడించిన పచ్చికారం. 1/2 కప్పు కల్లుప్పు మిక్సీ జార్లో వేసానండి. ఎండనిచ్చి పొడి చేశాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ పొడి కూడా ఇందులో వేసేసి 4 నిమ్మకాయలు రసం తీసాను. 1/2 కప్పు రసం అండి. ఇది స్టైనర్లో వేసి వడబెట్టేయాలి గింజలు రాకుండా. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అదే మీరు రెడీమేడ్ కారం వేస్తే కనుక అది కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, చూసుకుని వేసుకోండి. ఇది ఆవకాయ కారం కమ్మగా ఉంటుంది, ఘాటు ఉండదు, అందుకే 1/2 కప్ వేస్తాను. ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చిక్కుడుకాయ నిలవ పచ్చడిలో చింతపండు గుజ్జు ఉడికించి వేసుకోవచ్చండి. అదే గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళైతే చింతపండు గుజ్జుని అవాయిడ్ చేసి నిమ్మరసం వేసుకుని చేసుకుంటే బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కదా. ఈ చిక్కుడుకాయ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ చూసారంటే మీరు మళ్ళీ ఇదే పచ్చడి పెడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 రోజులు ఊరనివ్వాలి. ఇందులో ఉప్పు కారం సరిపోయేలేవో ఒకసారి టేస్ట్ చూడండి. ఇందులో అయితే అన్నీ సరిపోయాయి. మీకు ఏదైనా తక్కువ వస్తే
2 రోజుల తర్వాత అయినా కలుపుకోవచ్చు. మూత పెట్టి 2 రోజుల తర్వాత చూడాలి. ఇదిగోండి 2 రోజుల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆయిల్ తేలుతూ పచ్చడి చూడండి ఎంత బాగుందో. 2 రోజులకి బాగా చిక్కుడుకాయ ముక్కలు అందులో ఉప్పు కారం ఆవపిండిలో బాగా ఊరాయి. ఇప్పుడు ఈ పచ్చడిని ఇలా గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 3 నెలలు నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గాజు సీసా శుభ్రంగా కడిగేసి బాగా ఎండలో ఎండనివ్వాలి. తడి లేకుండా ఉండాలండి. ఏ పచ్చడి పెట్టినా తడి ఉంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. అలాగే చిక్కుడుకాయలను కూడా మనం ఎండనేస్తే పచ్చడి నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి అయితే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఆవకాయ తిన్న ఫీల్ వస్తుంది. మీరు కూడా ఈ చిక్కుడుకాయతో ఆవకాయ పెట్టండి. టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.